వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన ముగ్గురిపై చర్యలకు సీబీఐ నేతృత్వంలోని సిట్ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. నెయ్యి సరఫరాలో అప్పటిదాకా ఉన్న నాణ్యతా ప్రమాణాలు బలహీనపరిచేలా వ్యవహరించారని ఆక్షేపించింది. జాబితాలో పేరున్న ఇప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వైసీపీ హయాంలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారంటూ ఇటీవలే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. అందులోని చివరి పేరాలో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019కి ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి రాగానే మార్చేశారు. టెండర్లలో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పని లేదని సడలించారు. 3 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. టర్నోవర్ మొత్తాన్ని 250 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలకు తగ్గించారు. ఈ సడలింపుల వల్లే 2019 నుంచి 2024 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయింది. ఈ విషయంలో అప్పట్లో టీటీడీ ఉన్నత స్థానాల్లో ఉన్న సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ మనసు పెట్టకుండా పనిచేశారని సిట్ పేర్కొంది. దీనివల్లే నెయ్యి నాణ్యతలోనూ రాజీ జరిగిందని తెలిపింది. ఈ నేపథ్యంలో సింఘాల్ను ఈవో పదవి నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడో రేపో ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది.